హాయ్ అండి. ఈరోజు వీడియోలో 40 సైజు అంటే 40+ సైజు 41 సైజ్ మాట 40+ సైజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. చెస్ట్ దగ్గర షేప్ అనేది అంతే బాగా వస్తుందండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత కూడా. ఫస్ట్ అయితే మనం ప్రిన్సెస్ కట్ కాబట్టి బ్యాక్ ఓపెన్ మోస్ట్లీ ఉంటుంది, ఫ్రంట్ ఓపెన్ కూడా ఉంటుంది. కానీ నేను కట్ చేసిన బ్లౌజ్ వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ అనమాట. బ్యాక్ వచ్చేసి వీ నెక్. దీనికి సపరేట్గా ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఒక మార్కింగ్ వేసుకోండి. అయితే ఇది 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటుంది, పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అదే మీరు కప్స్ పెట్టుకోవాలనుకుంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. కింద, పైన కాదు, కింద పార్ట్. ఓకేనా. ఇప్పుడు నేను 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను కదా, అక్కడి నుంచి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే వేసుకుందాం. బ్యాక్ పార్ట్లో కాజా పట్టి, ఉక్స్ పట్టి ఉంటుంది కదా, అది మన వైపుకి ఉండాలన్నమాట. అంటే మనకి క్లాత్లో ఉండకూడదు, ఎక్స్ట్రా పీస్ కదా అది. అందుకని మన వైపుకి తీసేసుకుంటే మనకి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది వస్తుంది. ఇలా నీట్గా పెట్టేసుకోండి. ఇలా నీట్గా పెట్టేసుకుని యాస్టీజ్గా మనకి ఎలాగైతే వెనక భాగం ఉందో పార్ట్ అదే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. చంక దగ్గర అదేవిధంగా సైడ్ జాయింట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ప్రిన్సెస్ కట్ కదా, కట్ చేసి కుడతాం కాబట్టి క్లాత్ అనేది ఎక్కువే కావాలి. 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి. నార్మల్ బ్లౌజులకి అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీలర్ తీసేసుకుని ఇలాగా ఫ్రంట్ పార్ట్ కోసం వీ షేప్ కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది లీఫ్ షేప్ ఇస్తున్నాను. అందుకని ఇలా మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను వీలర్ సహాయంతో. నెక్ డౌన్ వచ్చేసి వీళ్ళకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులండి. చంక డౌన్ వచ్చేసి 6.5 కన్నా ఒక గీత ఎక్కువ ఉంది. అంటే మనకి చంక రౌండ్ 19.5 అనమాట. ఓకేనా. దాన్ని బట్టి ఉంటుంది చంక డౌన్. బ్యాక్ పార్ట్లో మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే మనకి ప్రిన్సెస్ మార్కింగ్ కావాలి, దానికోసం అయితే వీడియో ఇది. సో ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసుకుని ఎల్ షేప్ దగ్గర కూడా ఇలాగ స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఇక్కడ కరువు తిరిగిన చోట ఒక 1/2 ఇంచ్ లో తీసేసుకోండి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచులు. 6.5కి మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకుని లీఫ్ షేప్ ఇచ్చేద్దాం. తమలపాకు షేప్ అంటారు కదా, ఆ షేప్ అనమాట. ఇలాగా షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇలా నీట్గా షేప్ అనేది ఇచ్చేయాలి ఇలాగా. తర్వాత వచ్చేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 40+ సైజు అంటే 40 కన్నా ఎక్కువ ఏదున్నా కూడా 40+ సైజు బ్లౌజ్ అంటారు, 40 నుంచి. అయితే ఈ సైజు బ్లౌజ్కి మన మెథడ్ ప్రకారం ఇక్కడ షీట్ని చూసారా, స్మాల్ అయితే 30 to 35కి ఇక్కడ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, హైట్ వచ్చేసి చెస్ట్ పాయింట్ 10 ఇంచెస్, మీడియంకి ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు లార్జ్ కదా 40+ కదా, 3/3 11 ఇంచెస్. అంటే ఏంటి, 3/3 అనేది మనకి చెస్ట్ విడ్త్, 11 అనేది చెస్ట్ పాయింట్ అనమాట. ఇప్పుడు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని అక్కడి నుంచి కింద గీత దగ్గర నుంచి 11 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. ఇలాగా 11 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఏ సైజుకైనా 40+ సైజుకి ఏదైనా ఒకటే. ఇక్కడ వచ్చేసి 3/3 అంటే పాతకు 4 ఒక మార్కింగ్ వేసుకుని మళ్ళీ 2 ఇంచెస్, చెస్ట్ ఎక్కువ ఉంటుంది 2 ఇంచెస్ తీసుకోవాలి, తక్కువ ఉన్న వాళ్ళకి 1.5 ఇంచ్. ఇక్కడ ఎంతైతే ఇచ్చామో ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పైన ఇవ్వాలన్నమాట. 3/3 ఇచ్చాం కదా, పైన వచ్చేసి 4/3 అంటే ఒక 1/2 ఇంచ్ యాడ్ చేయాలి. అప్పుడు 4/3 అవుతుంది. 4/3కు ఒక మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఎలాగా మార్కింగ్ వేసుకోవాలంటే ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేసుకుని తర్వాత మన దగ్గర కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, ఈ కర్వ్ స్కేల్ని ఇలా పట్టేసుకుని ఇలా షేప్ ఇచ్చామంటే బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. సగం వరకు ఇవ్వాలి షేప్ అనేది, తర్వాత ఇలా డౌన్ అయిపోవాలి. ఓకేనా. ఇలా డౌన్ అయిపోతే సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఇలాగా కొద్దిగా షేప్ ఇవ్వండి ఇక్కడ. అంటే స్ట్రైట్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా షేప్ ఇస్తే మనకి ఇలా లైట్గా షేప్ ఇవ్వాలన్నమాట. అంతే, చాలా ఈజీగా ప్రిన్సెస్ కట్ అనేది మనకి రెడీ అయిపోతుంది. అయితే నా మెథడ్లో నేను కట్ చేయను అనమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి. నా మెథడ్ ప్రకారం అయితే నేను వచ్చేసి ప్రిన్సెస్ కట్ చేయనండి, కుట్టినప్పుడు కట్ చేస్తాను. అప్పుడు చాలా చాలా ఈజీగా ఉంటుంది, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. చూడండి, మీరే చూడండి ఫినిషింగ్ అనేది ఎంత బాగా వస్తుందో. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసుకున్నారంటే మీకు ముడతలు రావు. అదే ఫ్రంట్ పార్ట్ కూడా బోట్ నెక్ ఉందనుకోండి, అప్పుడు 1 ఇంచ్ లోతు తీసుకోవాలన్నమాట. నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ప్రజెంట్ అయితే దీనికి ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. సో మనకి ఇక్కడ లైట్గా 1.5 ఇంచ్ వరకు షేప్ ఇవ్వాలండి, అప్పుడే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఇక్కడ 1.5 ఇంచ్, ఇక్కడ 1.5 ఇంచ్కి ఇలా షేప్ ఇస్తే మనకి చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసి చెస్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది చూసారా. తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ ఆధారంగా మనకి ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర ఎత్తినట్టు రాదు ఇలాగా. అదే మీరు కప్స్ పెట్టుకుంటే 1 ఇంచ్. అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడైతే మనం ప్రిన్సెస్ కట్ చేయకూడదు, కుట్టేటప్పుడు కట్ చేద్దాం. చాలా ఈజీగా ఉంటుంది. ముక్కలు అతుక్కుంటాలు, మళ్ళీ దాన్ని వెతుక్కుంటాలు, ఎటు ఏది వస్తుందో తెలియక మనం కన్ఫ్యూజ్ అవ్వటాలు అవేమీ ఉండవన్నమాట. చాలా అంటే చాలా సింపుల్. ఏ సైజ్ అన్నా 40+ సైజ్ ఏదొచ్చినా కూడా ఇంతేనండి. మనకి 32 నుంచి 35 వస్తే ఒక రకంగా ఉంటుంది, 36 నుంచి 39 వస్తే ఇంకొక రకంగా ఉంటుంది. ఆ సైజు వచ్చినప్పుడు కూడా చెప్తాను. ప్రజెంట్ అయితే లీఫ్ షేప్ అయితే డ్రా చేశాను. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టేసుకోండి. ఇక్కడ వీలర్ సహాయంతో వీలర్ కొనుక్కోండి, 20 రూపీస్ ఉంటుంది. ఇలా మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రెయిట్గా వెళ్ళి ఒక 1 ఇంచు ఇలా షేప్ ఇవ్వాలి అంతే. చాలా బాగా వస్తుందండి షేప్ అనేది. చూసారా మార్కింగ్ అనేది ఎంత బాగా వచ్చేసిందో. ఇలాగ అనుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలాగ షేప్ ఇచ్చేసేయండి. అయిపోయిందండి. దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుంటే ఫోల్డింగ్ ఉన్న వైపుకే కట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా, నేను ఒరిజినల్ క్లాత్ని కూడా లైనింగ్ గమ్ముతో జాయిన్ చేశాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేశాను. ఇప్పుడు ఎక్కడైతే లైన్ ఉందో ఆ లైన్ పైనే ఇక్కడ కొద్దిగా లోతు తీసుకోవాలన్నమాట. మనకి లోతు తీసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది. అంటే కట్ చేసేటప్పుడు తీసుకోవచ్చు, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మనం ఎక్కడైతే మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ పైన కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఫస్ట్ అయితే కుట్టు వేసుకోండి, చూపిస్తాను చూడండి. మార్కింగ్ అయితే ఎలా ఉందో అలా కుట్టు వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా దీనిపైన ఇలాగ కుట్టుకుంటూ ఇలా వెళ్ళాలి. ఓకేనా? ఆ కుట్టు ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ పక్కనే మళ్ళీ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఈ పక్కనే రావాలి. మనం కట్ చేయాలండి, ఆ పక్కన కట్ చేయాలి. కుట్టుకి మధ్యన కత్తిరి పట్టేంత ప్లేస్ మాత్రం ఉండాలన్నమాట. అంటే కత్తిరి అంటే ఏంటి, మనం కట్ చేయడానికి వెళ్తాం కదా, ఆ ప్లేస్ ఉండేటట్టు మాత్రం ఉంచుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ అండి, ఒక్క ముడత కూడా రాదు. చాలా మంచి టిప్ ఇదైతే. నేను సొంతంగా కనిపెట్టిన టిప్పే. ఎందుకంటే ఒకసారి బాగా ముడతలు వచ్చిన బ్లౌజ్ వస్తే ఈ టిప్ ఫాలో అయ్యనమాట. చాలా బాగా వచ్చింది. ఇంకా అప్పటి నుంచి నేను ఇదే టిప్ ఫాలో అవుతున్నాను. కుట్టు పక్కనే కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ కూడా అంత ఇలాగా షేప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు కట్ చేసేసేయండి. ఓకేనా? ఇప్పుడు ఎలా కట్ చేస్తాను చూపిస్తాను చూడండి. ఇది ఉంది కదా, దూరం పెట్టి చూపిస్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, ఇలాగా కుట్టు పక్కనే కట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, కుట్టుకి మధ్యన కత్తిరి పట్టేంత ప్లేస్ ఉంది, చూసారా? అలా రావాలన్నమాట. తర్వాత ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రెయిట్గా వెళ్ళి ఇంకా ఇలాగా కుట్టుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. తర్వాత రెండోది కూడా అంతే. రెండోది కూడా కుట్టుకి మధ్యన కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఏంటి, ఆటోమేటిక్గా లైనింగ్ అనేది జాయింట్ అయిపోయింది. మనం ఏమాత్రం కూడా డిస్టర్బ్ చేయలేదు. గమ్ముతో జాయిన్ చేస్తే ఎలా ఫినిషింగ్ వచ్చిందో, కట్ చేసి కుట్టకపోతే మనకి ఏంటవుతుందంటే చెస్ట్ ఉన్న వాళ్ళకి ఫిట్టింగ్ రాదనమాట. అందుకని కట్ చేసి కుట్టాలి. కట్ చేయకుండా కుడితే చిన్నపిల్లలకి సెట్ అవుతుంది కానీ పెద్దవాళ్ళకి సెట్ అవ్వదు. ఇప్పుడు చూడండి, ఎలాగైతే జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా బాగా వస్తుంది షేప్ అనేది, మీరే చూసారు కదా. ఇప్పుడు పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలండి ఖచ్చితంగా. మళ్ళీ ఓవర్లాక్ చేసుకుంటాను కూడా మనకి కావాలి కదా ఖర్చు అనేది, అందుకని పాదం నుంచి అయితే ఉండాలి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా పాదాన్ని కిందకి ఎత్తి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి ఎత్తుతూ సాగదీయకుండా కుట్టుకుంటూ వెళ్తేనే మనకి ఫినిషింగ్ అనేది సూపర్గా వస్తుంది అనమాట. ఫిట్టింగ్ అయినా ఫినిషింగ్ అయినా ఏదైనా చాలా బాగా వస్తుంది. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది కదా. పైనుంచి కింద వరకు వెళ్తే ఎడ్జెస్ అనేవి ఎంత కరెక్ట్గా వచ్చాయి చూసారా, అలాగే వస్తుంది అనమాట. తర్వాత ఇంకో స్టిచ్ 2 వేయాలి, ఖచ్చితంగా 2 వేయాలి. ఫ్రంట్ పార్ట్ కదా, అది కూడా చెస్ట్ పార్ట్ కాబట్టి పీలుకుపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఖచ్చితంగా కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇది అయిపోయిందండి. షేప్ అనేది చాలా బాగా వస్తుంది మనకి, చూసారా? ఇంకా చూడండి, ఇలా వస్తుంది అనమాట షేపు. మంచిగా కర్వ్ అనేది తిరుగుతుంది ఇలాగా నీట్గా. చూడండి, బొటిక్స్లో బొమ్మకు పెట్టి చూపిస్తారు కదా, అంతే బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి రెండోది కూడా అంతే. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి 1.5 ఇంచ్ అనేది విడ్త్ ఇవ్వాలి, డాట్కి మధ్యన. ఎక్కువ ఉన్న వాళ్ళకి 2 ఇంచెస్ ఇవ్వాలి. ఇలా నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి, కరువు తిరిగిన చోట సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి అలాగా సాగదీయకుండా వెళ్ళాలి. అందుకని మీకు స్లోగా పెట్టి చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుందని. అంతే. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి. చూడండి, ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి.
అయిపోయిందండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. చూడండి అలా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. నేను ఓవర్లాక్ చేసుకుని వచ్చేస్తాను. ఓవర్లాక్ మిషన్ వచ్చేసి 6100 అండి. మనకి ఎలాంటి బాడీ ఉండదు, జస్ట్ మనకి హెడ్ ఇస్తారు. నేను అలాగే సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. చెప్తాను దాని గురించి సపరేట్గా. ప్రజెంట్ అయితే చూడండి ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది. కప్స్ పెట్టి చూపిస్తాను. మీకు కప్స్ పెట్టాను అనుకోండి లోపల, అంటే జస్ట్ మీకు చూపించడానికి మాత్రం కప్స్ పెడతాను. పెడితే మీకు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి షేపు చూసారా, అలా షేప్ వస్తుంది అన్నమాట బాడీ మీదకి వెళ్ళిన తర్వాత. చూడండి ఇలా వస్తుంది. ఇది 41 కదా, పర్సనాలిటీ ఉంది. సో కాబట్టి ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలాగా షేప్ వస్తుంది. ఇదిలాగా. ఇప్పుడు నెక్కి లీఫ్ మోడల్ వచ్చింది కదా, పైపింగ్ వేద్దాం. దీనికోసం సేమ్ నాకు బుటాస్ ఉన్న షేడ్, గోల్డ్ షేడ్ ఉంది, ఆ షేడ్దే తీసుకున్నాను, లైట్ గోల్డ్. క్రాస్గా ఉన్న క్లాత్ని మాత్రమే కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఉన్న క్లాత్ని కట్ చేస్తే పనికిరాదు నెక్కి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ 2 పీసెస్ వచ్చినాయి కదా, మనం జాయిన్ చేసేసుకుందాం. 2 పీసులు ఆపోజిట్లో పెట్టుకుని మనం జాయిన్ చేసేసుకోవాలి. ఇలాగ ఆపోజిట్లో పెట్టుకుని, ఇలాగ ఆపోజిట్లో స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు వన్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వన్ సైడ్ మొత్తం కూడా ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా మీకు ఎంత పొడుగు కావాలంటే అంత. నాకు నెక్కు, బ్యాక్ నెక్ కూడా కావాలి కాబట్టి మొత్తం కూడా ఎక్కువ కుట్టుకుంటున్నా. అందుకనే క్లాత్ అనేది ఎక్కువ తీసుకున్నాను అనమాట. బ్యాక్ పార్ట్కి వీ షేప్ కదా, వీ షేప్ కూడా కావాలని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి, ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే. చూడండి ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. లీఫ్ షేప్ కదా ఇది. నెక్ స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టాలి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. సాగదీయకూడదండి, సాగదీస్తే మాత్రం లుక్ అనేది పోతుంది, మనకి షేప్ అవుట్ అవుతుంది అనమాట. ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ షేప్ వచ్చేసరికి సూదిని కిందకి దింపి మీరు ఏం చేయాలంటే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. అక్కడ మనకి కుచ్చు పడకుండా చూసుకుంటే షేప్ అనేది బాగుంటుంది. ఇలాగా ఇక్కడ రౌండ్ తిరిగే చోట కూడా షేప్, తమలపాకు షేప్ వచ్చిన చోట కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ షేప్ వచ్చిన చోట చిన్న టక్ ఇవ్వండి, అప్పుడు మనకి బాగా తిరుగుతుంది అనమాట. ఇప్పుడు థ్రెడ్ పెట్టేసుకుందాం. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాను, చాలా బాగా వస్తుంది ఈ నెంబర్ థ్రెడ్కి. ఇలా క్లోజ్ చేసేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి. చాలా బాగా వస్తుంది నార్మల్ పాదంతోనే. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా. చూడండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఎంతైతే థ్రెడ్ ఉందో అంత లావు వచ్చేటట్టు చూడండి, లూజ్ రాకూడదు. సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇది తిప్పితే మనకు ఆ షేప్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ థ్రెడ్ పక్కనే పడేటట్టు కుట్టి చూడండి, లేకపోతే మనకి ఫినిషింగ్ రాదు. నార్మల్ పాదంతో చాలా ఈజీ మెథడ్ అండి ఇది. ఇంతకంటే ఈజీ మెథడ్ ఇంకా పైపింగ్లు ఎక్కడ దొరకదనమాట, అంత బాగుంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.